మంది శనగపిండి అది కలుపుతారు, కానీ నేను ఈరోజు కొంచెం మైదా పిండి బియ్య పిండి కలుపుతాను. దీంట్లో మన ఫ్లేవరింగ్ సాల్ట్ అది కూడా కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మరి కొంచెం అంత చైనీస్ స్టైల్ కోసం చిటికెడంత సోయా సాస్. మరి సోయా సాస్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి మీరు వేసేటప్పుడు కొంచెం ఆలోచించుకొని వేయండి. తర్వాత దీన్ని చక్కగా మనం ఇదంతా కలిపేసుకుందాం. దీంట్లో మనకి కొంచెం అంత ఘాటుతనం కావాలి కదా, దాన్ని మీరు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే కారం వేసేస్తున్నాను. చికెన్లో కొంచెం కారం ఎక్కువైనా మావాడు అని తింటూ ఉంటాడు. మీరు కావాలంటే ఇందులో చిటికెడంత గరం మసాలా వేసుకున్నా నష్టం లేదు. కానీ ఇలా ఒట్టిగా ఎక్కువ మసాలాలు లేకుండా చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టపడతారు. కొంచెం అంత బేకింగ్ పౌడరు అవసరం అనుకుంటే వేసుకోండి, కానీ ఇది చాలా జాగ్రత్త. చిటికెడంటే మరీ చిటికెడ వేయాలి. కొంచెం అంత ఎక్కువైనా కానీ నూనె ఎక్కువ పీల్చేసుకుంటుంది ఈ మసాలా. దీంట్లో కొంచెం అంత మైదా పిండి, కొంచెం అంత బియ్యం పిండి. మరి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, దీన్ని నేను ఏ బ్యాటర్ లాగా చేయట్లేదు. చికెన్లో ఉన్న తేమలో ఉన్న నీళ్ళే దీనికి సరిపోతాయి. కొంచెం పెరుగు వేసాం కాబట్టి ఇంక ఏం లేకుండా మనం చేసేసుకుందాం. దీన్ని చిట్టి చిట్టి ముద్దలుగా మనం వేసుకొని, మేము హోటల్లో అయితే డబల్ ఫ్రై కూడా చేస్తాం. అంటే కొంచెం అంత క్రిస్పీగా కావాలంటే 2 సార్లు ఫ్రై చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత కావాలంటే, అంటే మనం ఇప్పుడు ఇలా తీసి వేసేటప్పుడు ఈజీగా రాదు కాబట్టి మనం దీంట్లో కొంచెం అంత నూనె వేసుకుంటే మనకి వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. కొంచెం ఒక చెంచాడు నూనె ఇందులో వేసేసుకొని మనం కలిపేసుకుందాం. చికెన్ పెద్ద పీసుల కంటే ఇలా చిన్న పీసులు చేసుకోవడం వల్ల ఒక 1/2 కిలో చికెన్ తోటి 5గురు తినొచ్చు. అలా చిన్న చిన్నగా చేయడం వల్ల పిండి అది కూడా అంతా పట్టి మనకి ముద్దలు చాలా ఎక్కువగా వస్తాయి. అదే కనుక పెద్ద పెద్ద పీసులు మాత్రమే వాడామనుకోండి, ఒక్కరికి కూడా సరిపోదు. సో ఇలా చేసుకోవడం వల్ల ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. మన చిన్న చిన్న రెస్టారెంట్లో చేసే టెక్నిక్స్. అయితే మనం ఈరోజు మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాం ఫ్రై చేసుకోవడం కోసం. దీంట్లో omega-6 వైటమిన్ ఏ డి ఉండడం వల్ల హెల్త్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మరీ తక్కువ మంటలో కూడా చేయొద్దు, మరీ ఎక్కువ మంటలో కాకుండా చిట్టి చిట్టి ఇది చిన్న చిన్న పీసులు ఉండడం వల్ల ఇది మనకి ఫ్రై అయిన తర్వాత కూడా చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు కావాల్సిన సైజులో దీన్ని చిట్టి చిట్టి ఉండలుగా చేసుకొని మీరు నూనెలో ఫ్రై చేసుకోండి. చాలా మనం ఆ వేసిన పంచదార, ఆ కొంచెం అంత సోయా సాసు, దానివల్ల ఈ టేస్ట్ మరింత పెరుగుతుంది. ఆ కరివేపాకు కొంచెం పుదీనాకు వల్ల దీన్ని తింటుంటే పిల్లలందరూ ఇంకా కావాలి ఇంకా కావాలి అంటారు. మరీ పెద్ద పెద్దగా కాకుండా చిన్న చిన్నవి కూడా మనం వేసుకోవచ్చు వీటిని. ఈ మళ్ళీ చికెన్ ముక్కలు చిన్న చిన్న పీసులు ఉండడం వల్ల కూడా కుక్ అయ్యి చాలా జ్యూసీగా ఉంటాయి. అదే కనుక పెద్ద పీసులు ఫ్రై చేస్తే చాలా ఎక్కువ టైం పడుతుంది. అంతేకాకుండా ఇంత పర్ఫెక్ట్గా జ్యూసీగా పిల్లలు వావ్ అనే విధంగా రాదు. ఇలా చిన్న చిన్నగా కీమాలా కట్ చేసుకొని మీరు వేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఫ్రై చేసుకొని లైట్గా తర్వాత మనం తినేటప్పుడు కూడా డబల్ ఫ్రై చేసి తినొచ్చు. చూడండి, కొంచెం చికెన్ తోటే ఇంకా చాలా మిగిలింది. దీన్ని చేసుకుంటే చక్కగా జ్యూసీగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మరి హోటల్లో మేము ఏం చేస్తామంటే ఆర్డర్ చాలా వస్తున్నప్పుడు కష్టమవుతుంది. ఇలా లైట్గా ఫ్రై చేసేసుకొని మరోసారి ఒకసారి హాట్ ఫ్లేమ్లో ఫ్రై చేసి వేడిగా దీనికి కావలసిన సాస్ తోటి ఇస్తే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మరోసారి మనం ఫ్రై చేసుకుందాం. ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు, చికెన్ తెచ్చుకున్నప్పుడు మనకి చక్కగా సాఫ్ట్గా రావాలి అంటే కొంచెం ఉప్పు నీళ్ళల్లో ముందు రోజు రాత్రి పెట్టి తర్వాత రోజు కనుక మీరు చేసుకుంటే చికెన్ జ్యూసీగా చాలా టేస్టీగా వస్తుంది. ఈ చికెన్ కూడా నేను అలాగే చేసి పెట్టుకొని తర్వాత ముక్కలు కట్ చేసుకున్నాను. చిట్టి ముక్కలు కట్ చేసుకొని ఇలా పకోడీలు చేసుకోవచ్చు. కావాలంటే మీరు దీన్ని జీడిపప్పు అలాంటివి కూడా వేసుకోవచ్చు. మరోసారి చూపిస్తాను. మరి కొంచెం నూనె వేడెక్కిన తర్వాత మరి డబల్ ఫ్రై ఒక్కసారి చేసి సర్వ్ చేసుకుందాం. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఒక్కసారి డబల్ ఫ్రై చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల లోపల పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు కూడా మనం చూసుకోవచ్చు. ఇలా మరోసారి ఫ్రై చేసుకుందాం. దీంతో పాటు మీరు ఏ సాస్ ఇచ్చినా పర్లేదు, ఈ ఒట్టి టమాటో కెచప్ కూడా ఇలా ఇచ్చినా చాలా టేస్టీగా వస్తుంది. ఒక్కసారి డబల్ ఫ్రై చేసుకోవడం వల్ల వాటికి బయట కొంచెం క్రిస్పీగా ఉంటుంది, లోపల జ్యూసీగా నాకు ఇష్టమైన విధంగా ఉంటుంది. ఒక్కసారి ఇలా చేసుకొని కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇందులో కొంచెం సోడా వేయడం వల్ల కొంచెం కలర్ వచ్చింది. ఇప్పుడు వేడి మన ఈ పకోడీ కోడి వేడి పకోడీ. ఆహా ఓహో. మరి వీటిని చక్కగా మనం దీన్ని వడ్డించేసుకొని ఆహా
ఇప్పుడు డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డాంగ్ కొక్కరకో అంటే తినేసి ఎంజాయ్ చేయాలి.